ఫైన్. ఓ ఫైన్. ఫ్లెక్స్ గురించి డిస్కస్ చేద్దాం. లైక్ నార్మల్గా మీకు ఫ్లెక్స్ గురించి ఇంతవరకు మీకు ఏమైతే యూజ్ చేశారో దాని గురించి ఒకసారి చెప్పేసి నేను లింక్ షేర్ చేసుకుంటాను. దేవి 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 మమ్మల్ని తెలుస్తారంటే ఫైన్. లైక్ కమెంట్స్ చేయడం ఐడియా వచ్చిందా ఇప్పుడు ఎలా చేయాలి ఏమని? ఫైన్. హెచ్టిఎంఎల్ అయితే ఏ సింబల్ యూజ్ చేస్తారు? హెచ్టిఎంఎల్ కమెంట్ చేయాలనుకుంటే యాంగిల్ బ్రేసెస్ అన్నది యూజ్ చేసి ఎక్స్క్లమేటరీ మార్క్ సింబల్ హైఫెన్ హైఫెన్ అన్నది యూజ్ చేశారంటే కమెంట్ అవుతుంది. సిఎస్ఎస్ లో అయితే మల్టీ లైన్స్ అయితే ఈ విధంగా ఫార్వర్డ్ స్లాష్ ఆస్టిక్ సింబల్ యూజ్ చేస్తాము. ఒకవేళ సింగిల్ లైన్స్ కానీ మళ్ళీ కమెంట్ చేసుకోవాలనుకుంటే జస్ట్ టూ ఫార్వర్డ్ స్లాష్ అనేది యూజ్ చేస్తామంటే సరే. ఓకే ఫైన్. as of now here I'm going with multi-line comment. Okay, let me allow this user for this step. Fine. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫ్లెక్స్? ఫ్లెక్స్ అనేది యూజ్ చేసి మీరు ఇంతవరకు లైక్ ఏం చేశారో చెప్పండి. నెక్స్ట్ నేను చెప్తాను. వెబ్సైట్ లో బాక్సులు. ఫైన్, నైస్, కరెక్టే. వెబ్సైట్ లో ఏవైతే బాక్సెస్ ఇన్ ద సెన్స్ కార్డ్ షేప్ లో ఉన్నాయో కార్డ్ షేప్ లో ఉన్నటువంటి ఐటమ్స్ ని ఒక రో ఫామ్ లో అరేంజ్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నాం, రైట్. అండ్ ఫ్లెక్స్ ప్రాపర్టీ అనేది ఏం చేస్తుంది, మనకి ఏవైతే బ్లాక్ లో ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయో ఆ బ్లాక్ లో ఎలిమెంట్స్ ని ఇన్లైన్ గా కన్వర్ట్ చేసి ఒకదాని కింద ఒకటి ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఒకదాని పక్కకు ఒకటి తీసుకొని వస్తున్నది. ఓకేనా? ఫైన్. అండ్ అది ఏ డైరెక్షన్ లో తీసుకొస్తుంది, ఒకదాని కింద ఒకటి ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఏ డైరెక్షన్ లో తీసుకొని వస్తుంది డిఫాల్ట్ గా అది? ఓకే, ఎస్ నో? ఫైన్. ఎలా తీసుకొస్తుంది? బై డిఫాల్ట్ గా మనం డిస్ప్లే ఫ్లెక్స్ అనేది యూజ్ చేయగానే ఎలిమెంట్స్ ని రో వైజ్ తీసుకొని వస్తాం. ఓకేనా? అది దట్టు ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కింద తీసుకుంటా ఉంది, ఓన్లీ ఒకే సింగిల్ రో కింద తీసుకుంటా ఉంది. అర్థమవుతుందా పాయింట్స్ ఏం చెప్తున్నాను అనేది? ఫ్లెక్స్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ లేఅవుట్ అని చెప్తాం. యాక్చువల్గా ఫ్లెక్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే లేఅవుట్ అనేది క్రియేట్ చేసుకోవడానికి. లేఅవుట్ లో మనకి ఏమేమి ఉంటుంది నార్మల్ గా చూసుకుంటే, జనరల్ గా బయట చూసుకున్నా ఒక లేఅవుట్ అన్న నేమ్ విన్నారా? ఏం చేస్తున్నాం లేఅవుట్ లో? అక్కడ ఉన్నటువంటి స్పేస్ ని పార్ట్స్ పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఏ పార్ట్ దేనికి అసైన్ చేయాలి ఏమన్నది డివైడ్ చేసుకుని ఒక లేఅవుట్ కింద క్రియేట్ చేసుకుని దాన్ని సెల్స్ కి ఇచ్చేస్తుంటాం. ఇక్కడ కూడా అంతే, మన HTML లో క్రియేట్ చేసుకున్నటువంటి ఎలిమెంట్స్ ని ఏ ప్లేస్ లో ఏది ఎక్కడ పెట్టాలి అండ్ లేఅవుట్ కి మధ్యన మనకి గ్యాప్స్ ఎంత ఇచ్చుకోవాలి ఏంటి అనేది ఎలా అయితే డిసైడ్ చేసుకుంటామో జనరల్ టర్మ్స్ లో, ఇక్కడ కూడా అంతే. ఫ్లెక్స్ అనేది యూజ్ చేసి మనకు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని ఎలా అరేంజ్ చేసుకోవాలి, అరేంజ్ చేసుకున్న వాటికి మధ్యన స్పేస్ ఎంత ఉండాలి ఏమి అనేది డిఫైన్ చేసేది ఎవరో డిఫైన్ చేస్తారంటే ఇక్కడ ఫ్లెక్స్ ప్రాపర్టీ అనేది డిఫైన్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, ఫస్ట్ హియర్ జస్ట్ అబ్జర్వ్ ద డెఫినేషన్. ఫ్లెక్స్ ఈజ్ ఎ వన్ డైమెన్షనల్ లేఅవుట్. ఫస్ట్ పాయింట్ ఏం చేస్తారు, ఫ్లెక్స్ ఈజ్ ఏ వన్ డైమెన్షనల్ layout. Fine. Layout model. Then next, it is used to design a layout structure without using float and positioning. నార్మల్గా పొజిషన్స్ యూస్ చేసినా నువ్వు లేఅవుట్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఎక్కడో ఉన్నటువంటి ఎలిమెంట్ ని తీసుకొని నువ్వేం చేసుకోవచ్చు, నీకు కావాల్సిన పొజిషన్ లో నువ్వు ప్లేస్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ పొజిషన్స్ అనేది యూస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడైతే మనం రెస్పాన్సివ్ పేజ్ అనేది క్రియేట్ చేస్తామో అప్పుడు ఏమవుతుంది, అప్లికేషన్ అనేది మనకు రెస్పాన్సివ్నెస్ అనేది రాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను బిల్డ్ చేసే అప్లికేషన్ అనేది ల్యాప్టాప్ కోసం బిల్డ్ చేస్తూ ఉన్నా, రేపు సేమ్ అప్లికేషన్ మొబైల్లోకి వచ్చేసరికి రెస్పాన్సివ్నెస్ అనేది ఎలా ఉండాలి, క్లియర్ గా ఉండాలి. మొబైల్లో ఎలా అయితే డిస్ప్లే అవ్వాలో అలా డిస్ప్లే అవ్వాలి.
పొజిషన్స్ యూజ్ చేసావనుకో ప్రాపర్ గా డిస్ప్లే కాదు, ఒకదాని మీద ఒకటి ఓవర్లాప్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అలా ఓవర్లాప్ అయినప్పుడు మొబైల్ యూజర్స్ అప్లికేషన్ యూజ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. కాబట్టి ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ ని అవాయిడ్ చేసుకోవడానికి పొజిషన్స్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఏం చేస్తారు, అవాయిడ్ చేసేస్తారు. ఓకే ఫైన్. దెన్ థర్డ్ పాయింట్ చూసామంటే ఇట్ ఈస్ ఏ పవర్ఫుల్ లేఅవుట్ టూల్ దట్ అలో యూ టు క్రియేట్ ఏ కాంప్లెక్స్ అండ్ రెస్పాన్సివ్ లేఅవుట్. ఇప్పుడే చెప్తున్న రెస్పాన్సివ్ లేఅవుట్ అంటే డిఫరెంట్ డివైజెస్ కి లేఅవుట్ అనేది ఎలా ఉండాలి ఏమనేది ఎవరో డిఫైన్ చేస్తారంటే ఫ్లెక్స్ అన్న కూడా డిఫైన్ చేసుకుంటూ వస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ తీసుకున్నాం, యూట్యూబ్ ల్యాప్టాప్ లో కానీ ఓపెన్ చేసామంటే ఈచ్ వీడియో లైక్ ఎన్ని వీడియోస్ వస్తాయి ఈచ్ రోకి, 4 వీడియోస్ డిస్ప్లే అవుతాయి. ఓకే, అదే టాబ్లెట్ లో కానీ వ్యూ చేసామంటే 2 ఆర్ 3 అనుకున్నాం అనుకో. అదే మొబైల్లోకి వచ్చేసరికి ఒక్కొక్క వీడియో మాత్రమే డిస్ప్లే అవుతుంది, దట్టు కాలం వైజ్ డిస్ప్లే అవుతుంది. అది ఎలా డిఫైన్ చేసుకుంటాము అంటే ఫ్లెక్స్ యూస్ చేసుకొని లేఅవుట్ సెట్ చేసుకుంటాం. మళ్ళీ మీడియా కొరీస్ యూస్ చేసి డివైస్ విడ్త్ ఇలా వచ్చేసరికి లేఅవుట్ ఎలా డిఫైన్ చేయాలి, ఎలా డిస్ప్లే చేయాలి అన్నది మీడియా కొరీస్ లో డిఫైన్ చేసుకుంటాం. బట్ ఫ్లెక్స్ అనేది మీడియా కొరీస్ కి రెస్పాన్సివ్ అనేది క్లియర్ గా ఇచ్చుద్ది. కాబట్టి మ్యాక్స్ గో విత్ ఫ్లెక్స్. ఇంకొక లేఅవుట్ ఉంది గ్రిడ్ లేఅవుట్ అనేది. గ్రిడ్ లేఅవుట్ అనేది 2 డైమెన్షనల్ లేఅవుట్. ఆ లేఅవుట్ అనేది యూజ్ చేసి నువ్వు ఎలిమెంట్స్ ని ఇదర్ రో వైజ్ కాలం వైజ్ అట్ ఏ టైం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, అది కూడా చూపిస్తా. బట్ ఫ్లెక్స్ అనేది యూజ్ చేశారంటే ఎలిమెంట్స్ అనేది ఓన్లీ ఒక డైరెక్షన్ లో మాత్రమే వెళ్తుంది, అది దట్టు ఏ డైరెక్షన్, రో వైజ్ వెళ్తుంది. క్లియర్ ఫైన్. యాజ్ ఆఫ్ నౌ మనం ఏవైతే పాయింట్స్ డిస్కస్ చేసామో ఆ పాయింట్స్ అనేది క్లియర్ ఇక్కడ వరకు. క్లియరా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి, దీంట్లో డిస్కస్ చేద్దాం. నో ఫైన్. అండ్ అగైన్ హియర్ ఫ్లెక్స్ ప్రాపర్టీస్ అనేది ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం అన్నది చూసామంటే యూజ్ కేసెస్. చెప్పు, ఫస్ట్ పాయింట్ ఇంతకు ముందు చెప్పాడు లైక్ లుక్ యూజ్ కేసెస్ లో ఫస్ట్ పాయింట్ ఏవైతే కార్డ్స్ ఉన్నాయి కార్డ్స్ ని ప్లేస్ చేసుకోవడానికి అని చెప్పాడు. ఫస్ట్ వీ కెన్ గో విత్ హియర్ ఫస్ట్ పాయింట్, వీ కెన్ అరేంజ్ ద cards in application. Then second point కానీ చూసామంటే like to create the nav bars అనేది క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం, అండ్ హెడర్స్ క్రియేట్ చేసుకోవడానికి యూజ్ చేస్తున్నాం. ఓకే, టు క్రియేట్ ద రెస్పాన్సివ్ డిజైన్. దెన్ ఇంకా చెప్పాలనుకున్నామంటే ఇంకా దేనికి చెప్పచ్చు, మ్యాక్సిమం యూజ్ చేసేది ఫ్లెక్స్ అనేది ఒకటి హెడర్స్ కి, ఫూటర్స్ కి, నెక్స్ట్ కార్డ్స్ ని అరేంజ్ చేసుకోవడానికి. ఓకే, మ్యాక్స్ కార్డ్స్ ని అరేంజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ ఇక్కడ వరకు? ఫైన్. దెన్ వీ కెన్ జంప్ ఇన్ టు ద ఫ్లెక్స్. ఇక్కడ ఫ్లెక్స్ ని మళ్ళీ 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకుంటుంటాడు. ఒకటి వచ్చి ఫ్లెక్స్ కంటైనర్, ఓకే, అండ్ దెన్ సెకండ్ వన్ వచ్చి ఫ్లెక్స్ ఐటమ్. ఓకేనా, ఇక్కడ ఫ్లెక్స్ కంటైనర్ అంటే ఏం లేదు, కొన్ని ప్రాపర్టీస్ అనేవి ఓన్లీ పేరెంట్ కి మాత్రమే అప్లై అవుతాయి. ఆ ప్రాపర్టీస్ అన్నింటినీ తీసుకొని పోయి ఎక్కడ యూజ్ చేసుకుంటాము, ఫ్లెక్స్ కంటైనర్ కేటగిరీ కింద డివైడ్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఫ్లెక్స్ ఐటమ్స్ అన్నవి ఏమవుతున్నారంటే ఏవైతే ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తామో ఆ ప్రాపర్టీస్ ఓన్లీ చైల్డ్స్ కి మాత్రమే అప్లై అవుతుంది. వాటి పేరెంట్స్ కి అప్లై చేస్తే చైల్డ్స్ కి అప్లై కాదు. డైరెక్ట్ ఆ చైల్డ్ ఎవడైతే ఉంటాడో చైల్డ్ కి అప్లై చేసే ప్రాపర్టీస్ అన్ని ఎలా కేటగరైజ్ చేసుకుంటున్నాము, ఫ్లెక్స్ ఐటమ్స్ కింద కేటగరైజ్ చేసుకుంటున్నాము. పేరెంట్స్ కి అప్లై చేసే ప్రాపర్టీస్ ని ఫ్లెక్స్ కంటైనర్ కింద కేటగరైజ్ చేసుకుంటున్నాం. క్లియర్ ఇక్కడికి? ఫైన్. అండర్ ఫ్లెక్స్ కంటైనర్ ఏ ప్రాపర్టీస్ వస్తాయి అన్నది చూసాము అంటే ఫస్ట్ మనం ఏం డిస్కస్ చేసింది డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అన్నది ఒక ప్రాపర్టీ. ఆ ప్రాపర్టీ అనేది పేరెంట్ కి యూజ్ చేస్తే చిల్డ్రన్స్ అన్న వాళ్ళు కంట్రోల్ అవుతారు. ఓకే, సేమ్ ఇంతకు ముందు మనం చేస్తున్నది కూడా అంతే, కార్డ్స్ క్రియేట్ చేసాము, ఆ కార్డ్స్ అన్నిటికీ ఒక డివ్ అనేది పేరెంట్ ఇచ్చుకున్నాం. ఆ పేరెంట్ కి డిస్ప్లే ఫ్లెక్స్ అనేది యూజ్ చేసామంటే ఆ కార్డ్స్ అనేవి ఏమవుతున్నాయి, సైడ్ బై సైడ్ వచ్చాయి. ఓకే ఫైన్. అండ్ హియర్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏం చేస్తుంది అనేది చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? ఫైన్. ఐటమ్ విల్ అరేంజ్ in which direction? In your row direction. Okay,
డిస్ప్లే ఫ్లెక్స్ అన్నది యూస్ చేయగానే నీకు ఐటమ్స్ అన్నది ఏమవుద్ది, రో డైరెక్షన్ లో అరేంజ్ చేసుకుంటుంది. ఓకే, ఎందుకు అరేంజ్ చేసుకుంటుంది అన్నది రీజన్ చూసాము అంటే, ఆ బ్లాక్ లో ఎలిమెంట్స్ ని ఇన్లైన్ ఎలిమెంట్స్ గా కన్వర్ట్ చేసింది. అప్పుడు ఇన్లైన్ ఎలిమెంట్స్ కి ఎంతైతే విడ్త్ అవసరం అవుతుందో అంత మాత్రం ఆక్యుపై చేస్తుంది. నెక్స్ట్ ఉన్న స్పేస్ ని నెక్స్ట్ ఐటమ్ కి అలొకేట్ చేస్తుంది. క్లియర్, ఫైన్. దెన్ సెకండ్ వన్ చూసామంటే ఫ్లెక్స్ డైరెక్షన్. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ అన్నది చూసామంటే దీనికి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ చూసుకున్నామంటే రో. ఓకే, రో అన్నది అప్లై చేసినా చేయకపోయినా రెండు ఒకటే. ఎందుకంటే డిఫాల్ట్ గా ఉన్నటువంటి ఫ్లెక్స్ డైరెక్షన్ పొజిషన్ అన్నది చూసామంటే రో డైరెక్షన్ లో ఉంటుంది కాబట్టి. ఓకే, దెన్ రో తర్వాత చూసామంటే కాలము, రో రివర్స్, కాలం రివర్స్, ఈ 4 వాల్యూస్ అనేవి ఉంటాయి. ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దాన్ని 1 by 1 కానీ చెక్ చేసుకుంటూ వెళ్దామంటే జంప్ ఇన్ టు ద HTML. ఇక్కడ ఏం చేసుకుంటున్నా, ఒక డివ్ అన్నది క్రియేట్ చేసుకున్నా. ఫైన్. ఈ డివ్ నేను ఏం యూస్ చేసుకుంటున్నాను, క్లాస్ కంటైనర్ కింద యూస్ చేసుకుంటున్నా. అంటే ఇది ఒక పేరెంట్ కి మళ్ళీ ఎన్ని తీసుకుంటున్నా, ఒక 3 or 4 చైల్డ్స్ ని తీసుకుంటున్నా. ఓకే, 3 divs అనేవి తీసుకున్నా. ఫైన్, జస్ట్ యూ కెన్ మేక్ దిస్ వన్ యాజ్ ఏ box 1, box 2, box 3. ఓకే, ఫైన్. అండ్ హియర్ ఏవైతే చైల్డ్స్ ఉన్నాయో చైల్డ్స్ కి నేను క్లాస్ నేమ్స్ అనేది యూస్ చేసుకోవాలనుకుంటే 2 ways గా యూస్ చేసుకుంటా. లైక్ ఫస్ట్ వన్ క్లాస్ బాక్స్ అన్నది యూస్ చేసుకుంటున్నా. బాక్స్ అన్నది యూస్ చేసి ఏం చేసుకుంటున్నా, ఆల్ ఎలిమెంట్స్ కి సేమ్ విడ్త్ హైట్ అనేది ఇచ్చుకోవడానికి బాక్స్ క్లాస్ అనేది యూస్ చేసుకుంటున్నా. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవడానికి ఇంకొక క్లాస్ నేమ్ అనేది యూస్ చేసుకుంటున్నా. ఇంకొక క్లాస్ నేమ్కి వెళ్ళాలంటే బాక్స్ 1 కి ఏం యూస్ చేసుకుంటున్నా, బాక్స్ 1 అనేది యూస్ చేసుకుంటున్నా. అండ్ హియర్ దీన్ని చూసుకున్నానంటే ఏం యూస్ చేసుకుంటున్నా, బాక్స్ బాక్స్ బాక్స్, అండ్ బాక్స్ 2 కి బాక్స్ 2, బాక్స్ 3 కి బాక్స్ 3 అన్నది యూస్ చేసుకున్నాం. నౌ jump into the CSS, and first you can link the CSS here, link tag, and here styles. అండ్ ఫస్ట్ ఏం యూస్ చేసుకుంటున్నా, బాక్స్ అనేది యూస్ చేసుకొని హియర్ బాక్స్ అనేది ఒక క్లాస్ నేమ్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాము, డాట్ బాక్స్. ఫైన్. దీనికి నేనేం చేసుకుంటున్నా, ఎంత విడ్త్ కావాలి ఎంత హైట్ కావాలి అన్నది డిఫైన్ చేసుకుంటున్నా. ఇప్పుడు నేను జస్ట్ బాక్స్ కి అప్లై చేశానంటే ఆల్ 3 divs కి అప్లై అయిపోద్దా, ఫైన్. జస్ట్ 200 పిక్సెల్స్ విడ్త్ యూస్ చేసుకుంటున్నా. హైట్ అన్నది చూసానంటే హియర్ ఐ డోంట్ వాంట్ 200, ఐ విల్ మేక్ దిస్ వన్ యాజ్ 100. ఫైన్. అంటే టెక్స్ట్ అలైన్ సెంటర్ యూస్ చేసి టెక్స్ట్ ఏం చేసుకుంటున్నాను, సెంటర్ కి చేసుకున్నాను. ఫైన్. దెన్ ఇంకా దీనికి చేయాలంటే ఇంకేం అప్లై చేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ కలర్ ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వెళ్తాను డిఫరెంట్ గా, కాబట్టి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ దీనికి అప్లై చేయను. ఫర్ ఎగ్జాంపుల్ బార్డర్ రేడియస్ అనేది అప్లై చేసుకుంటున్నాను అంటే maybe here I'm going with some 20 pixels. Okay, just observe the output, how it looks. Main container కి ఇస్తాం. ఓకే, జస్ట్ ఏం చేసుకున్నాం, నాకు చైల్డ్స్ అనే వాళ్ళు ఎలా కావాలన్నది అది డిఫైన్ చేసుకున్నాం. అక్కడ మీకు ఇంకా అబ్జర్వ్ చేయాలంటే బార్డర్ అనేది అప్లై చేశారంటే క్లియర్ గా అర్థం అవుద్ది. లేకపోతే ఇండివిజువల్ గా బ్యాక్గ్రౌండ్ కలర్స్ అప్లై చేసుకున్నామంటే అప్పుడైనా అర్థం అవుద్ది. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ గోయింగ్ విత్ సమ్ ఇండివిజువల్ డాట్ బాక్స్ 1 background color red, then box 2 blue, then box 3 green. ఓకే, క్లియర్. ఇప్పుడు చూసామంటే విడ్త్ అనేది 200 పిక్సెల్స్ ఇచ్చాను, హైట్ అనేది 100 పిక్సెల్స్ ఇచ్చాను, అండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ ఇచ్చుకున్నాను కాబట్టి ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు కానీ నేను లైక్ ఏం చేసుకుంటున్నా, పేరెంట్ ని టార్గెట్ చేసుకుంటున్నా. పేరెంట్ కి ఏ క్లాస్ నేమ్ ఇచ్చాను, కంటైనర్. ఫైన్, డాట్ కంటైనర్. ఓకే, దీనికి ఫస్ట్ వన్ ఏం యూస్ చేసుకుంటున్నాను, డిస్ప్లే ఫ్లెక్స్. డిస్ప్లే ఫ్లెక్స్ అనేది ఏం చేస్తుంది అని చెప్పాను, ఎస్. ఇప్పుడు ఆ కంటైనర్ అనే ఒక పేరెంట్ కి ఎంతమంది అయితే చిల్డ్రన్స్ ఉన్నారో ఆ చిల్డ్రన్స్ అందరూ ఏమవుతారు, రో వైజ్ డిస్ప్లే అవుతారు.
ఫైన్. చూసామంటే రో వైజ్ వచ్చారా? ఫైన్. బట్ హియర్ లైక్ మనకు ఐటమ్స్ అనేది ఏ డైరెక్షన్ లో డిఫాల్ట్ గా తీసుకుంటా ఉంది? రో వైజ్ తీసుకుంటా ఉంది. ఒకవేళ ఐటమ్స్ అనేది నా దగ్గర 3 ఉన్నాయి కాబట్టి అక్కడికి సరిపోతా ఉంది. ఒకవేళ నేను మల్టిపుల్ ఐటమ్స్ అనేది కాపీ పేస్ట్ చేస్తున్నా, జస్ట్ ఏం చేసుకుంటున్నా, మొత్తం ఒక 9 ఐటమ్స్ ఇచ్చాను. ఇప్పుడు చూసారంటే అక్కడ ఏమవుద్ది, నేను ఇచ్చిన విడ్త్ అనేది ఉందా? లేదు. ఇట్స్ కైండ్ ఆఫ్ కంప్రెస్ అయిపోతా ఉంది. ఓకే, ఎందుకురా అంటే ఫ్లెక్స్ అనేది డిఫాల్ట్ గా రో డైరెక్షన్ లోనే తీసుకుంటుంది. నువ్వు ఎన్ని ఎలిమెంట్స్ అన్నా ఇవ్వు, అది మ్యాక్స్ ఏం చేస్తుంది అంటే ఒకే రోలో తీసుకుంటుంది, ఇంకొక రోకి మూవ్ కానివ్వదు ఐటమ్స్. ఓకే, ఈవెన్ తో నువ్వు విడ్త్ అనేది మెన్షన్ చేసుకున్నా, ఒకవేళ అది కంప్రెస్ అయ్యేటట్టుగా ఉంటే కంప్రెస్ చేస్తుంది, లేకపోతే ఓవర్ఫ్లో అయిపోతుంది. ఓవర్ఫ్లో అయిపోయినప్పుడు మీకు హారిజంటల్ గా ఇక్కడ స్క్రోల్ బార్ అనేది వచ్చింది. ఓకేనా? ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ థింగ్ ని కానీ మీరు లైక్ నార్మల్ గా ఎలా రిజాల్వ్ చేసుకోవాలా అంటే స్టైల్ లోకి వెళ్ళి ఇక్కడ ఇంకొక ప్రాపర్టీ అనేది యూజ్ చేస్తాం. ద సెకండ్ ప్రాపర్టీ ఇక్కడ ఫ్లెక్స్ అండ్ డిస్ప్లే ఫ్లెక్స్ అనేది అర్థమైంది కదా? ఫ్లెక్స్ డైరెక్షన్ అన్నది చెప్తాను నెక్స్ట్. ఫైన్. దానికంటే ముందు ఫ్లెక్స్ వ్రాప్ అన్నది ఒక ప్రాపర్టీని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే, ఫ్లెక్స్ వ్రాప్ అన్నది చూసామంటే దీనికి ఉన్నటువంటి వాల్యూస్ ఎన్ని వాల్యూస్ ఉంటాయంటే మనకు మొత్తం 2 వాల్యూస్ ఉంటాయి, వ్రాప్ అండ్ నో వ్రాప్. ఓకే, బై డిఫాల్ట్ మనకు ఉన్నటువంటి వాల్యూ ఏది ఉంటుంది? నో వ్రాప్. నో వ్రాప్ అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ఐటమ్స్ అనేది ఎంతైతే విడ్త్ ఆక్యుపై లైక్ దానికి అవసరం అవుతుందో అంత ఆక్యుపై చేసి వ్రాప్ అయ్యి నెక్స్ట్ లైన్ లోకి రావాలి యాక్చువల్ గా అయితే. బట్ అక్కడ నో వ్రాప్ అనేది డిఫాల్ట్ గా ఉంది కాబట్టి వ్రాప్ అప్ అవ్వకుండా ఏమవుతుంది, ఒకటే సింగిల్ లైన్ లో కంటిన్యూ అవుతుంది. ఫైన్. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసుకుంటున్నా, స్టైల్స్ లోకి వెళ్ళి కంటైనర్ కి ఫ్లెక్స్ వ్రాప్ అన్నది ప్రాపర్టీ నేమ్. ప్రాపర్టీ నేమ్ చూసారంటే ఫ్లెక్స్ హైఫన్ వ్రాప్ అన్నది ప్రాపర్టీ నేమ్, అండ్ డిఫాల్ట్ గా ఉన్నటువంటి వాల్యూ చూసాము అంటే నో వ్రాప్ ఉంటుంది. దానిని నేను ఏం చేసుకుంటున్నాను, వ్రాప్ గా కన్వర్ట్ చేసుకున్నా. ఇప్పుడు వ్రాప్ అనేది ఏం చేస్తుంది అంటే దానికి ఎన్ని ఐటమ్స్ అయితే సెట్ అవ్వగలుగుతాయో అన్ని ఐటమ్స్ సెట్ అవుతా ఉంది, రిమైనింగ్ ఐటమ్స్ ని న్యూ లైన్ లో పుష్ చేస్తా ఉంది. ఓకేనా? అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ లో ఇంకొక ఐటమ్ అనేది ప్లేస్ అవ్వలేదు కాబట్టి ఏమవుతుంది, అక్కడ మనకు ఎంటీ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. ఒకవేళ ఆ ప్లేస్ లో ఇంకొక ఐటమ్ ఏదైనా సెట్ అయ్యేట్టుగా ఉంటే సెట్ చేసేది. బట్ ఐటమ్ విడ్త్ అనేది నేను 200 ఇచ్చుకున్నాను కాబట్టి ఆ 200 పిక్సెల్స్ అనేది ఈ గ్యాప్ లో సెట్ అవ్వదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, న్యూ లైన్ లోకి వస్తుంది. ఇక్కడ వరకు క్లియర్? ఫైన్. దెన్ ఫ్లెక్స్ వ్రాప్ అండ్ ఇంకొకటి ఉంది వ్రాప్ రివర్స్ సంథింగ్ ఏదో చూపించింది ఇక్కడ. ఓకే, వ్రాప్ రివర్స్ అన్నది చూసారంటే ఏమవుతుంది, డిఫరెన్సెస్ అర్థం అవట్లేదా? ఫైన్. ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ మేక్ దిస్ వన్ యాజ్ ఎ 4. దీనికి కాదు కదా, బాక్స్ 2 బాక్స్ 5. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ లాస్ట్ లో చేంజ్ చేసుకుంటున్నా. ఐ విల్ మేక్ దిస్ వన్ యాజ్ 11, 21, 31. ఫైన్. ఇప్పుడు చూసారంటే ఇక్కడ ఏమవుతుంది, నాకు బాక్స్ 1, 2, 3 అండ్ హియర్ మళ్ళీ ఏమవుతుంది 6 అన్నది వస్తుంది. బాక్స్ 6 అనేది నేను ఎక్కడ ఇచ్చాను, ఇక్కడ ఇచ్చాను. ఓకే, మీరు రివర్స్ ఆర్డర్ లో వస్తుంది. మీరు అబ్జర్వ్ చేశారంటే వ్రాప్ అయినవి ఇంతకు ముందు ఇటు సైడ్ నుంచి స్టార్ట్ అయ్యేటివి. ఓకే, లెట్ మీ టేక్ ఏ వ్రాప్ రివర్స్ అండ్ మేక్ ఇట్ యాజ్ ఎ వ్రాప్. ఫస్ట్ రో అన్నది కామన్ గానే ఉంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ రో అన్నది చూసారంటే 1, 2, 3, 4, 5 till 6 వరకు అలాగే ఉంది. వ్రాప్ రివర్స్ అన్నది చేయగానే ఏమవుతుంది, వ్రాప్ అయిన ఐటమ్స్ ని కిందికి పైకి మూవ్ చేసుకుంటుంది. అర్థమవుతుందా? వ్రాప్ అన్నది యూజ్ చేసినప్పుడు నార్మల్ ఆర్డర్ ఏదైతే ఉందో నార్మల్ ఆర్డర్ లో వ్రాప్ అప్ చేసి వచ్చిన ఐటమ్స్ ని న్యూ లైన్ లో పుష్ చేస్తున్నాడు. వ్రాప్ రివర్స్ అన్నది చేయగానే వ్రాప్ అయిన ఐటమ్స్ ని ఇలా ఉన్న వాటిని ఏం చేసుకుంటున్నాడు, రివర్స్ చేసుకుంటున్నాడు. అర్థమవుతుందా? ఇలా ఉన్న ఐటమ్స్ ఏం చేశాడు, జస్ట్ రివర్స్ చేసుకున్నాడు, పైకి కిందికి, కిందికి పైకి. క్లియరా?
బట్ మాక్సిమం ర్యాప్ రివర్స్ అనేది ఎక్కడే కానీ యూజ్ చేయం. జస్ట్ ఆ ప్రాపర్టీకి వాల్యూ అనేది పాస్ చేసి ఏమవుద్దో అనేది తెలుసుకోండి చాలు. ఇప్పుడు చూసామంటే ఏమవుతుంది, ఇంతకు ముందు 5 6 అనేది టాప్ లో ఉంది, ఇప్పుడు ఏమైంది కిందికి వచ్చింది. క్లియరా? ఈ పాయింట్ క్లియరా? రివర్స్ అనేది ఫైన్. దెన్ హియర్ ఐ డోంట్ వాంట్ దిస్ రివర్స్, ఐ విల్ గో విత్ wrap. దెన్ ఇంకొక ప్రాపర్టీ చెప్పానేంటి, ఫ్లెక్స్ డైరెక్షన్. డిఫాల్ట్ గా ఉన్నటువంటి డైరెక్షన్ చూసామంటే మనకి ఏంటి, రో. ఫైన్. హియర్ ఐ విల్ మేక్ దిస్ వన్ యాజ్ ఏ ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్. ఓకే, ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అనేది యూస్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కాలమ్ వైజ్ డిస్ప్లే అవుతుంది. క్లియర్? ఫైన్. దెన్ కాలమ్ కాకుండా కాలమ్ రివర్స్ అనేది ఉంటుంది. కాలమ్ రివర్స్ అనేది యూస్ చేస్తే ఏమవుద్ది, ఐటమ్స్ అనేది కింద నుంచి స్టార్ట్ అయ్యి టాప్కి వెళ్ళుద్ది. ఓకే, ఇంతకు ముందు బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 ఉన్నింది, ఇప్పుడు లాస్ట్ లో ఏదైతే ఇచ్చానో అది స్టార్టింగ్ లోకి వచ్చింది. సేమ్ అంతే రో రివర్స్ యూస్ చేసినా కానీ మీరు రో రివర్స్ యూస్ చేశారంటే ఏమవుద్ది, ఇంతకు ముందు చూసామంటే ఏమైంది, ఎలిమెంట్స్ లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు ఏమవుతుంది రైట్ నుంచి స్టార్ట్ అవుతుంది. క్లియర్? బట్ ఈ రో రివర్స్ కాలమ్ రివర్స్ ఈ ఎక్కడ కానీ యూస్ చేయం. పాసిబిలిటీ అంటే కాలమ్ యూస్ చేస్తాం అంతే, మాక్సిమం రేర్ కేసెస్ లో ఎక్కడన్నా. ఆ కాలమ్ కూడా ఎక్కడ యూస్ చేస్తాం అంటే మొబైల్ విడ్త్ వచ్చేసరికి ఐటమ్స్ అనేది ఎలా డిస్ప్లే చేయాలి, కాలమ్ వైజ్ ఒకదాని కింద ఒకటి డిస్ప్లే చేయాలి, కాబట్టి ఆ కేసులో మాత్రమే ఫ్లెక్స్ డైరెక్షన్ కాలమ్ అనేది యూస్ చేస్తాం. క్లియర్ ఇక్కడ? ఫైన్. I don't want this flex direction itself, I will make a comment. Fine. As of now, ఇప్పటి వరకు ఏం చేసాము అన్నది అర్థమైందా? Okay, and here I'm going to remove some boxes again. HTML like here I don't want these many boxes. Fine. ఇప్పుడు చూసామంటే ఏమవుతుంది, నాకు ఆ ఎలిమెంట్స్ కి మధ్యన స్పేస్ ఏమన్నా ఉందా, లేదు. హియర్ నెక్స్ట్ పేరెంట్ ప్రాపర్టీ ఈస్ జస్టిఫై కంటెంట్. జస్టిఫై కంటెంట్ అనేది ఏం చేస్తుంది, స్పేస్ అనేది క్రియేట్ చేస్తుంది. ఫైన్. జస్టిఫై కంటెంట్ అన్న దానికి వాల్యూస్ చూసామంటే మనకు ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటర్, స్పేస్ బిట్వీన్, స్పేస్ అరౌండ్. ఓకే, స్పేస్ ఈవెన్లీ మిస్ అయిందా? ఫైన్, స్పేస్ ఈవెన్లీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నా అంటే నాకు ఇన్ని అవసరం లేదు, లెట్ మీ కమెంట్ దిస్ వన్ ఆల్సో, లెట్ మీ కమెంట్ దిస్ వన్ ఆల్సో, జస్ట్ ఐ నీడ్ ఓన్లీ 3 చాలు నాకు. ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేసుకుంటున్నా, ఆ పర్టికులర్ పేరెంట్ కి జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నది యూస్ చేస్తున్నా. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఆ పర్టికులర్ కంటైనర్ అనే ప్రాపర్ పేరెంట్ కి ఎంతమంది అయితే చిల్డ్రన్స్ ఉన్నారో వాళ్ళని ఏం చేస్తుంది, సెంటర్ తీసుకొని వస్తుంది ఇన్ ద హారిజెంటల్ డైరెక్షన్. ఓకే ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ నీకు స్పేస్ తో సెంటర్ కి రావడంతో పాటు స్పేస్ కావాలనుకున్నావు అంటే సెంటర్ అండ్ స్పేస్ బిట్వీన్ అన్నది యూస్ చేసావంటే ఎలిమెంట్ కి మధ్యన స్పేస్ అన్నది క్రియేట్ చేస్తుంది. అర్థమవుతుందా? ఓకే, నాకు ఎలిమెంట్ కి మధ్యన కాదు, ఎలిమెంట్ చుట్టూ కావాలనుకున్నాం అంటే స్పేస్ అరౌండ్ అన్నది యూస్ చేసామంటే ఎలిమెంట్ చుట్టూ ఇన్ ద సెన్స్ టాప్ బాటమ్ రాదు, మళ్ళీ ఓన్లీ లెఫ్ట్ రైట్ మాత్రమే వచ్చింది. ఓకే, స్పేస్ అరౌండ్ అన్నది యూస్ చేసామంటే ఏమవుద్ది, లెఫ్ట్ స్పేస్ వస్తుంది, రైట్ స్పేస్ వస్తుంది. బట్ ఈ ఎలిమెంట్ కి మధ్య చూసామంటే మనకి గ్యాప్ అనేది ఏమవుతుంది, ఎక్కువగా ఉంది. ఎందుకు చెప్పండి? ఎస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అంటే బాక్స్ 1 కి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్పేస్ ఇస్తుంది, రైట్ హ్యాండ్ సైడ్ స్పేస్ ఇస్తుంది. బాక్స్ 2 కి లెఫ్ట్ హ్యాండ్ స్పేస్ ఇస్తుంది, రైట్ హ్యాండ్ స్పేస్ ఇస్తుంది. అండ్ దీనికి ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్పేస్, దీనికి ఉన్నటువంటి రైట్ హ్యాండ్ స్పేస్ రెండు మెర్జ్ అవ్వడం వల్ల మనకి ఇక్కడ ఏమవుతుంది, ఈ బాక్స్ కి మధ్యన గ్యాప్ ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. క్లియరా? ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ నాకు ఆ గ్యాప్ అనేది ఇక్కడికి డిఫరెన్స్ కనబడకూడదు అనుకున్నాం అంటే జస్ట్ యూ కెన్ గో విత్ స్పేస్ ఈవెన్. జాయిన్ అవుతున్నాడా? ఎస్. ఇప్పుడు ఒకవేళ దానికి దీనికి మధ్యన స్పేస్ అనేది డిఫరెన్స్ కనబడకూడదు అనుకున్నామంటే ఏమి యూస్ చేస్తాము, ఈవెంట్లీ అన్నది యూస్ చేస్తాం. ఫైన్.
చూసామంటే ఇప్పుడు చూడండి అవుట్పుట్ అనేది ఏమవుద్ది. ఇక్కడ ఎంత స్పేస్ అయితే ఉందో వాటి మధ్యన కూడా అంతే స్పేస్ ఉంది. డిఫరెన్స్ అనేది ఇప్పుడు కనబడట్లేదు. క్లియర్. లైక్ దీని తర్వాత చూసామంటే ఇప్పటి వరకు ఐటమ్స్ అనేది ఎలా మూవ్ చేసుకుంటూ వచ్చాము, హారిజంటల్ డైరెక్షన్ లో మూవ్ చేసుకున్నాం బై యూజింగ్ ద జస్టిఫై కంటెంట్ అనే ఒక ప్రాపర్టీని యూస్ చేసి. నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ అలైన్ ఐటమ్స్. అలైన్ ఐటమ్స్ అనేది యూస్ చేసి ఏం చేస్తాము, ఎస్ వర్టికల్ డైరెక్షన్ లో ఐటమ్స్ ని సెంటర్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటున్నాం. ఫైన్. ఓకే, అలైన్ ఐటమ్స్ హియర్ చూసామంటే ఏముంది, ఫ్లెక్స్ స్టార్ట్, ఫ్లెక్స్ ఎండ్, సెంటర్, స్ట్రెచ్, బేస్ లైన్. నువ్వు ఒకవేళ ఫ్లెక్స్ ఐటమ్స్ కి డిఫాల్ట్ గా వాల్యూ ఏముంటుందిరా అని చూసాము అంటే స్ట్రెచ్ అన్నది ఉంటుంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నువ్వు మెన్షన్ చేసినా చేయకపోయినా ఉన్నది స్ట్రెచ్. అండ్ ఫ్లెక్స్ జస్టిఫై కంటెంట్ కి డిఫాల్ట్ గా ఉన్న స్టైల్ ఎదురా అని చూసామంటే ఫ్లెక్స్ స్టార్ట్ అన్నది ఉంటుంది. క్లియర్. ఇక్కడ స్ట్రెచ్ అంటే ఏమీ లేదు, అది నార్మల్ గా ఏదైతే డైరెక్షన్ లైక్ కంటెంట్ డాక్యుమెంట్ ఫ్లోలో ఉందో ఆ ఫ్లోలో నుంచే స్టార్ట్ అవుతుంది. ఓకే, పేరెంట్ స్టార్టింగ్ పొజిషన్ లో నుంచే స్టార్ట్ అవుతుంది. ఒకవేళ లేదు, జస్ట్ యూ కెన్ మేక్ హియర్ పేరెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఇచ్చుకుంటున్నా. ఇప్పుడు దేనికి ఇచ్చుకుంటున్నాను, పేరెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆక్వా యూజ్ చేశాను, అక్కడ లేదుగా. ఫైన్. ఇప్పుడు ఆక్వా అనేది యూజ్ చేస్తే పేరెంట్ అనేది ఏమవుతుంది, పేరెంట్ లోపల చిల్డ్రన్స్ హైట్ ఎంత అయితే ఉంటుందో పేరెంట్ హైట్ కూడా ఆటోమేటిక్ గా అంతే క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఎందుకంటే పేరెంట్ నేను ఎంత హైట్ ఉండాలి అనేది డిఫైన్ చేయలేదు కాబట్టి బేస్డ్ ఆన్ ద చిల్డ్రన్ హైట్ పేరెంట్ అనేవాడు ఏమవుతున్నాడు, అడ్జస్ట్ అవుతూ వస్తున్నాడు. మళ్ళీ అలా కాదు, నాకు చిల్డ్రన్ హైట్ అనేది 100 పిక్సెల్స్ ఉండాలి బట్ పేరెంట్ హైట్ అనేది ఒక 300 పిక్సెల్స్ చేయాలనుకుంటున్నా. హైట్ ఫర్ ఎగ్జాంపుల్ 300 పిక్సెల్స్ ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది, పేరెంట్ హైట్ అనేది ఇంక్రీజ్ అయింది, చిల్డ్రన్స్ హైట్ అనేది అలాగే ఉంది. ఫైన్. దెన్ ఇప్పుడు చూసాము అంటే ఏం యూస్ చేసుకుంటున్నా, అలైన్ ఐటమ్స్ అన్న ప్రాపర్టీ యూస్ చేసుకుని ఐటమ్స్ ని మూవ్ చేసుకుంటున్నా. అలైన్ ఐటమ్స్ కి ప్రాపర్టీస్ మనం చూసామంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ మనకు, ఫ్లెక్స్ స్టార్ట్. అండ్ హియర్ నేనేం పాస్ చేసుకుంటున్నా, స్టార్ట్ అన్నది పాస్ చేసుకున్నా. ఇద్దరు ఫ్లెక్స్ స్టార్ట్ పాస్ చేసినా డైరెక్ట్ గా స్టార్ట్ అని పాస్ చేసినా రెండు ఒకటి. స్టార్ట్ అన్నది పాస్ చేస్తే ఏమవుతుంది, ద వర్టికల్ డైరెక్షన్ స్టార్టింగ్ పొజిషన్ లోకి వెళ్ళింది. ఓకేనా, డిఫాల్ట్ గా ఉన్న పొజిషనే స్టార్ట్ పొజిషన్. ఓకే, దెన్ హియర్ స్టార్ట్ కాకుండా ఎండ్ అన్నది పాస్ చేశాను అనుకో, ఏమవుతుంది, వర్టికల్ డైరెక్షన్ లో ఎండ్ పాయింట్కి వస్తున్నాయి. అండ్ సెంటర్ అన్నది పాస్ చేశాను అంటే పేరెంట్ కి సెంటర్ పాయింట్కి వస్తుంది. క్లియర్. ఫైన్. నెక్స్ట్ ఇంకా చూసామంటే అక్కడ ఏముంది నాకు ఎక్స్ట్రాగా బేస్ లైన్ అన్నది. ఈ బేస్ లైన్ అనేది ఎప్పుడు వర్కౌట్ అవుద్దిరా అంటే ఒక్కొక్క చిల్డ్రన్ కి ఒక్కొక్క హైట్ అనేది ఉంది అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 100 పిక్సెల్స్, ఇది 200 పిక్సెల్స్, ఇది 300 పిక్సెల్స్ అనేది ఉంది అంటే అప్పుడు ఎలా కన్సిడర్ చేసుకుందంటే ఆ ఎలిమెంట్స్ యొక్క సెంటర్ పాయింట్ ని కన్సిడర్ చేసుకుంటుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, దీన్ని 50% గా డివైడ్ చేసుకుంటుంది, 50% టాప్ కి ఇచ్చుద్ది, 50% బాటమ్ కి ఇచ్చుద్ది. అక్కడ ఉన్నటువంటి 200 పిక్సెల్స్ ని 100% పైకి ఇచ్చుద్ది, 100 పిక్సెల్స్ కిందికి ఇచ్చుద్ది. ఆ 300 పిక్సెల్స్ లో 150 పైకి 150 కిందికి. అంటే ఆ ఎలిమెంట్స్ యొక్క సెంటర్ పాయింట్ లో వెళ్తుంది. అది ఎంత ఉన్ని టాప్ బాటమ్ ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటుంది. లైక్ సెంటర్ లో ఏమవుతుంది, అది ఒక బేస్ లైన్ కింద డివైడ్ అవుతుంది. బట్ ఆ పర్టికులర్ ప్రాపర్టీ అనేది ఎక్కడ యూజ్ చేయము, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేది పర్ఫామ్ చేయము కాబట్టి అప్లికేషన్స్ లో. క్లియర్. అది ఏం చేస్తుంది అన్నది మాత్రం తెలుసుకుంటే చాలు మీరు. క్లియరా దివ్య, యాజ్ ఆఫ్ నౌ? ఫైన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేసి ఈ బాక్స్ 1 అనే దానికి టెక్స్టైల్ లైన్ సెంటర్ యూజ్ చేశాను. టెక్స్టైల్ లైన్ సెంటర్ రిమూవ్ చేసి దాన్ని ఈ బాక్స్ యొక్క సెంటర్ పాయింట్ కి తీసుకురావాలి అనుకుంటే, ఈ పాయింట్ కి తీసుకురావాలి అనుకుంటే ఏం చేయొచ్చు, ప్యాడింగ్ కాదు, వితౌట్ ప్యాడింగ్ బై యూజింగ్ ద ఫ్లెక్స్ కాన్సెప్ట్. జస్ట్ టెక్స్టైల్ లైన్ సెంటర్ యూజ్ చేసి ఓన్లీ హారిజెంటల్ గానే వచ్చింది, వర్టికల్ గా రాదు. అది వద్దు, ఓన్లీ ఫ్లెక్స్ అనేది యూజ్ చేయాలి. చెప్పు కరెక్ట్ సందీప్, నువ్వు చెప్తాను కదా. అలైన్ ఐటమ్స్ దేనికి యూజ్ చేయమంటావు, టెక్స్ట్. ఆ టెక్స్ట్ అనేది దేంట్లో ఉంది, బాక్స్. బాక్స్ అన్న దానికి ఏం చేస్తున్నా,
అలైన్ ఐటమ్స్, డైరెక్ట్ అలైన్ ఐటమ్స్ యూస్ చేస్తే వర్కౌట్ అవుద్దా? ఇంకేం యూస్ చేయాలి? డిస్ప్లే ఫ్లెక్స్ అన్నది యూస్ చేయాలి. ఫైన్, డిస్ప్లే ఫ్లెక్స్. ఫైన్. ఇప్పుడు చూసామంటే ఏమవుద్ది, వర్టికల్ గా సెంటర్కి వచ్చేసింది. నెక్స్ట్ జస్టిఫై కంటెంట్ సెంటర్ అన్నది యూస్ చేసామంటే హారిజెంటల్ గా సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు టోటల్ గా కంటెంట్ అన్నది చూసామంటే ఏమవుతుంది, సెంటర్కి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మీకు ఇంకొక డౌట్ రావచ్చు, సార్ మీరు ఈ ప్రాపర్టీస్ ఏవైతే డిస్ప్లే ఫ్లెక్స్ అలైన్ ఐటమ్స్ జస్టిఫై కంటెంట్ అన్నది పేరెంట్ అని చెప్పారు కదా, ఇప్పుడు అప్లై చేసిన చైల్డ్ కదా అంటే ఆ చైల్డ్ కూడా ఒక పేరెంట్ అవ్వచ్చు. బాక్స్ 1 అన్నది కంటెంట్, మేబీ దాని లోపల ఇంకా రేపు ఇంకొక ఎలిమెంట్ కానీ రాసామంటే దానికి ఇదేమవుద్ది, పేరెంట్ అవుద్ది. క్లియర్, అర్థమవుతుందా? ఫైన్. యాజ్ ఆఫ్ నౌ ఫైన్. ఇంకేమున్నాయి ఇక్కడ మనకు దీంట్లో చూసుకున్నామంటే అలైన్ ఐటమ్స్ ఈస్ క్లియర్, ఫ్లెక్స్ wrap is clear. Fine, that is enough. ఓకే, మాక్సిమం ఏ ప్రాపర్టీస్ పేరెంట్ యూజ్ చేసేది. ఇక్కడ వరకు ఏ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము ఎలా అన్నది అర్థమైందా? ఇంకా యూజ్ చేయొచ్చు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఇవి ఏవి యూజ్ చేయలేదు అంటే, ఇవి ఫ్లెక్స్ డైరెక్షన్ జస్టిఫై కంటెంట్ అలైన్ ఐటమ్స్ యూజ్ చేయకున్నా ఇంకొక ప్రాపర్టీ ఉంటుంది, గ్యాప్ ప్రాపర్టీ. ఓకే, గ్యాప్ అనేది ఏం చేస్తుంది అంటే జస్ట్ ఇట్ విల్ గివ్ గ్యాప్ బిట్వీన్ ద ఫ్లెక్స్ ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ కి మధ్యన గ్యాప్ అన్నది క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో జస్టిఫై కంటెంట్ అనేది యూజ్ చేశాను కాబట్టి ఇక్కడ నేను దీనికి గ్యాప్ అనేది ఇచ్చినా మీకు అంతగా డిఫరెన్స్ అనేది కనబడదు అక్కడ. గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేసుకుంటున్నా 30 పిక్సెల్స్ అనేది పాస్ చేశాను. క్లియర్, చూసారంటే ఏమవుతుంది, గ్యాప్ అనేది క్రియేట్ అయింది. బట్ జస్టిఫై కంటెంట్ అనేది ఉండడం వల్ల ఐడెంటిఫై చేయడం కొంచెం కష్టంగా ఉండొచ్చు. దాన్ని నేనేం చేసుకుంటున్నా, అదే కదా జస్టిఫై కంటెంట్ రిమూవ్ చేసేసాను అండ్ అలైన్ ఐటమ్స్ రిమూవ్ చేసేసాను. ఇప్పుడు చూసామంటే ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ మధ్యన గ్యాప్ అనేది క్రియేట్ అయిందా? ఫైన్. ఇఫ్ ఇన్ కేస్ వాల్యూ అనేది మీరు పెంచుకుంటూ వెళ్తే బేస్డ్ ఆన్ ద వాల్యూ అక్కడ గ్యాప్ అనేది ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. క్లియరా? గ్యాప్ అన్నది ఏం చేస్తుంది అంటే బోత్ ద డైరెక్షన్స్ ఇన్ ద హారిజంటల్ లైక్ ఇన్ ద రో డైరెక్షన్, కాలం వైజ్, రెండు వైజులోన గ్యాప్ అనేది క్రియేట్ చేసేది. ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ నాకు అక్కడ మూడే ఉన్నాయి కాబట్టి మీకు రో వైజ్ డిఫరెన్స్ కనబడట్లేదు. ఒకవేళ ఫ్లెక్స్ wrap అనేది చూసేసి ముందులాగా మల్టిపుల్ ఐటమ్స్ తీసుకొచ్చాను అనుకో, ఇప్పుడు చూసారంటే ఏమవుతుంది, రో వైజ్ కాలం వైజ్ రెండు వైజ్లో గ్యాప్ అనేది క్రియేట్ అవుతాను. క్లియర్, ఇక్కడ చూసారంటే ఇది రో వైజ్ గ్యాప్ అనేది క్రియేట్ చేసింది, ఇటు సైడ్ చూసామంటే కాలం వైజ్ గ్యాప్ అనేది క్రియేట్ అయింది. క్లియరా? ఇక్కడ వరకు అర్థమైంది ఏం చేసాము అన్నది. ఒకవేళ లేదు నాకు రో వైజ్ కాదు కాలం వైజ్ కాదు ఏదైనా ఒక డైరెక్షన్ లో మాత్రమే కావాలనుకున్నామంటే దెన్ యూ కెన్ గో విత్ ఇండివిజువల్ ప్రాపర్టీ. ఇండివిజువల్ ప్రాపర్టీతో వెళ్ళాల్సి ఉంటుంది, కాలం గ్యాప్ అండ్ రో గ్యాప్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐమ్ గోయింగ్ విత్ కాలం గ్యాప్ 20 పిక్సెల్స్ అనేది ఇచ్చాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఎలిమెంట్స్ కి ఓన్లీ కాలం వైజ్ మాత్రమే గ్యాప్ అనేది క్రియేట్ అయింది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ రో గ్యాప్ కావాలనుకుంటే మళ్ళీ ఇండివిజువల్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసుకో. రో గ్యాప్ 50 పిక్సెల్స్ అనేది పాస్ చేసి అంటే రో వైజ్ ఏమవుద్ది 50 పిక్సెల్స్ గ్యాప్ అనేది క్రియేట్ అవుతుంది. క్లియరా? ఫైన్. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ టూ డిఫరెంట్ ప్రాపర్టీస్ జస్ట్ మనం ఏం చేస్తాము, షార్ట్ అండ్ ప్రాపర్టీ అనేది యూజ్ చేసి గ్యాప్ అనేది బోత్ డైరెక్షన్స్ లోనే సేమ్ వాల్యూతో అప్లై చేసుకుంటాం. ఒకవేళ టూ డిఫరెంట్ వాల్యూస్ కావాలనుకుంటే మళ్ళీ ఏం చేస్తాం, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 10 పిక్సెల్స్ పాస్ చేశాను, నెక్స్ట్ ఏం చేసుకుంటున్నా 40 పిక్సెల్స్ అన్నది పాస్ చేశాను. నౌ యూ కెన్ అబ్జర్వ్ వాట్ హ్యాపన్. ఏమవుతుంది, 10 పిక్సెల్స్ అన్నది రో వైజ్ తీసుకుంటా ఉంది. 10 పిక్సెల్స్ అనేది రో వైజ్ గ్యాప్ తీసుకుంటుంది, 40 పిక్సెల్స్ అన్నది కాలం వైజ్ తీసుకుంటుంది గ్యాప్. క్లియర్, ఇక్కడ అర్థమైందా? ఫైన్. యో ఇంకేముంది, ఎస్ మాక్సిమం కంటైనర్ చూసామంటే ఇంతే. లెట్ మీ uncomment this, I don't want. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ 2 ఎలిమెంట్స్ అనేది ఏమవుతుంది, లాస్ట్ రోలో మిగిలింది నాకు ఓన్లీ 2 ఎలిమెంట్సే మిగిలాయి.
2 ఎలిమెంట్స్ మిగిలాయి కాబట్టి అవి ఏం చేసుకుంటుంది, స్పేస్ ఈవెంట్లీ ఇచ్చాను కాబట్టి అన్నిటికీ స్పేస్ అనేది ఈవెన్ గా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటుంది. క్లియరా? ఫైన్. దెన్ ఇంకొక పాయింట్ ఇక్కడ ఏం చేద్దామంటే, ఎస్ ఐ హోప్ పేరెంట్కి చూసామంటే ఇంతే. పేరెంట్కి ఇంతవరకు ఏ ప్రాపర్టీస్ అయితే డిస్కస్ చేసామో దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, డిస్కస్ చేద్దాం. మళ్ళీ పేరెంట్ డిస్కస్ చేసిన ప్రాపర్టీలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా యాజ్ ఆఫ్ నౌ? నో దేవి? ఫైన్. నో వీ కెన్ జంప్ ఇన్ టు ద ఫ్లెక్స్ ఐటమ్స్. ఫ్లెక్స్ ఐటమ్స్ లో చూసామంటే ఫస్ట్ వన్ వీ హ్యావ్ ఫ్లెక్స్ గ్రో. ఓకే, ఫ్లెక్స్ గ్రో అన్నది ఏంట్రా అంటే ప్రాపర్టీ నేమ్. వాల్యూ అన్నది చూసాము అంటే మనం ఎలా పాస్ చేస్తాము అన్నది 0 1 2 3 4 5 6 7 8 9 ఇలా పాస్ చేసుకుంటూ వెళ్తాం నంబర్స్ లో. ఈ పర్టికులర్ ఫ్లెక్స్ గ్రో ప్రాపర్టీ ఏం చేస్తుంది అంటే, ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఐటమ్ గ్రో టు ఫిల్ ద అవైలబుల్ స్పేస్. అక్కడ ఏదైతే అవైలబుల్ స్పేస్ అన్నది ఉంటుందో ఉన్నటువంటి అవైలబుల్ స్పేస్ ని మనం ఏ ఎలిమెంట్కి అయితే ఫ్లెక్స్ గ్రో అని చెప్తామో ఆ ఎలిమెంట్ అనేది ఏమవుద్ది, గ్రో అయ్యి ఫిల్ చేసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే నాకు ఏమవుతుంది, లెట్ మీ కమెంట్ దిస్. ఎక్కడ సిఎస్ఎస్ జస్టిఫై కంటెంట్ స్పేస్ బిట్వీన్ అన్నది రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు ఏమవుతుంది, ఎలిమెంట్స్ అనేది గ్యాప్ అనేది ఇచ్చాను. ఫైన్. ఇఫ్ యూ డోంట్ నీడ్ గ్యాప్ అనేది కావాలంటే కూడా రిమూవ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఫైన్, యాజ్ ఆఫ్ నో గ్యాప్ అనేది ఉన్నా నాకు పెద్ద ప్రాబ్లం లేదు. చూసామంటే ఈ 3 ఎలిమెంట్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఇటు సైడ్ అంతా ఉన్న స్పేస్ అంతా ఏంటిది, అవైలబుల్ స్పేస్. ఆ అవైలబుల్ స్పేస్ అనేది ఎంటీగా అలాగే డిస్ప్లే కాకుండా నేనేం చేయాలనుకుంటున్నా, లైక్ ఏదన్నా ఒక ఎలిమెంట్ ని గ్రో చేసి ఆక్యుపై చేయమని చెప్పేసి చెప్తున్నా. ఓకే, ఎందుకంటే మేబీ ఇప్పుడు ఇది నేను బిల్డ్ చేసిన అప్లికేషన్ అన్నది టాబ్లెట్ వ్యూ అనుకో, టాబ్లెట్ వ్యూకి 3 సరిపోతాయి కరెక్ట్ గా. ఎప్పుడైతే సేమ్ అప్లికేషన్ అన్నది మళ్ళీ దీనికి ఓపెన్ చేస్తాడో ల్యాప్టాప్ లో ఓపెన్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్స్ అన్నది ఏమవ్వాలి, ఇద్దరు అక్కడ ఇంకొక 2 ఎలిమెంట్స్ అన్న యాడ్ అవ్వాలి, లేకపోతే ఉన్న ఎలిమెంట్స్ అన్న ఉన్న స్పేస్ ని ఆక్యుపై చేయమని అన్నా చెప్పాలి. ఆ ఆక్యుపై చేయమని చెప్పడానికి యూజ్ చేసే ప్రాపర్టీ నేమే ఫ్లెక్స్ గ్రో. ఆ ఫ్లెక్స్ గ్రో అన్నది దేనికి చెప్తున్నాను, చిల్డ్రన్ ప్రాపర్టీస్ అంటున్నాను కాబట్టి ఇక్కడ నేను దేనికి యూజ్ చేస్తున్నాను, పోయి బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 అనేది 3 చిల్డ్రన్స్, ఆ చిల్డ్రన్స్ కి యూజ్ చేస్తున్నాను. ఓకే, హియర్ ప్రాపర్టీ నేమ్ ఈస్ ఫ్లెక్స్ గ్రో. బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్లెక్స్ గ్రో అన్నది ఏం చేస్తుంది, ఇట్ విల్ హెల్ప్ టు ద ఎలిమెంట్ గ్రో అండ్ ఆక్యుపై ద అవైలబుల్ స్పేస్. అక్కడ ఉన్నటువంటి అవైలబుల్ స్పేస్ ని గ్రో ఆక్యుపై చేయడానికి హెల్ప్ అవుతుంది. క్లియర్? ఫైన్. ఫ్లెక్స్ గ్రో వాల్యూ అనేది ఎంత పాస్ చేశాను, 1 అన్నది పాస్ చేశాను. ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ బాక్స్ 1 అన్నది అక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. ఒకవేళ నువ్వు ఫ్లెక్స్ గ్రో వాల్యూ మెన్షన్ చేయలేదు అంటే అది డిఫాల్ట్ గా ఎలా కన్సిడర్ చేసుకుంటుంది అంటే 0 కింద కన్సిడర్ చేసుకుంటుంది. ఇప్పుడు 1 అన్నది ఇచ్చాను కాబట్టి ఈ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, ఉన్నటువంటి ఎంటీ స్పేస్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకుంటుంది. క్లియర్? సేమ్ అదే ఫ్లెక్స్ గ్రో 1 అన్నది ఇంకొక ఎలిమెంట్ కి పాస్ చేశాను అంటే ఏమవుద్ది, ఎస్ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ని 2 ఈక్వల్ గా షేర్ చేసుకుంటాయి. క్లియర్? అండ్ నెక్స్ట్ దీనికి కూడా పాస్ చేశాను అంటే ఉన్న ఎంటీ స్పేస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని 3 ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటాం. క్లియర్? అర్థమైంది ఇక్కడ ఫ్లెక్స్ గ్రో అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నిటికి ఈక్వల్ వాల్యూ పాస్ చేశాను కాబట్టి అన్ని ఈక్వల్ గా డివైడ్ చేసుకుంటున్నాయి. నేను దీనికి ఏం పాస్ చేసుకుంటున్నా, సెకండ్ వన్ కి ఫ్లెక్స్ గ్రో 2 అన్నది పాస్ చేశాను, దీనికి వచ్చి ఫ్లెక్స్ గ్రో 3 అన్నది పాస్ చేశాను. ఇప్పుడు ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ని మొత్తం 6 పార్ట్స్ కింద డివైడ్ చేసి 6 పార్ట్స్ లో ఫస్ట్ పార్ట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ కి ఇచ్చుద్ది, 2 పార్ట్స్ అన్నది సెకండ్ ఎలిమెంట్ కి, 3 పార్ట్స్ అనేది థర్డ్ ఎలిమెంట్ కి. అప్పుడు థర్డ్ ఎలిమెంట్ అనేది నాకు ఎలా డిస్ప్లే అవుద్ది, కంపేర్ టు రెండింటికి కంపేర్ చేసుకున్నామంటే ఇది పెద్దది కదా. కనబడుతుంది ఆ డిఫరెన్స్ అన్నది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇష్టం, మీరు ఈ ఆర్ట్ అనేది ఎలా పాస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 3 పాస్ చేసుకున్నా ఏమవుద్ది, టోటల్ 8 పార్ట్స్ గా డివైడ్ అయ్యేసి 3 పార్ట్స్ ఇది, 3 పార్ట్స్ ఫస్ట్ వన్ లాస్ట్ వన్ తీసుకుంటే సెకండ్ వన్ వచ్చి 2 పార్ట్స్ తీసుకుంటుంది. క్లియర్? ఇప్పుడు చూసారంటే ఈ 2 ఈక్వల్ గా ఉంటాయి, బాక్స్ 1 బాక్స్ 3 అనేది, ఇది కొంచెం చిన్నదిగా ఉంటుంది. అర్థమైంది ఇక్కడ ఫ్లెక్స్ గ్రో అన్నది ఎలా వర్కౌట్ అవుతుంది అన్నది. ఫైన్. దెన్ వీ కెన్ జంప్ ఇన్ టు ద నెక్స్ట్ వన్, ఫ్లెక్స్ ష్రింక్. ఓకే, ఫ్లెక్స్ ష్రింక్ అన్నది ఏం చేస్తుంది అంటే, లైక్ ఈ సినారియో ఎక్కడ యూజ్ అవుతుందా అంటే మీకు యాక్చువల్లీ చూసారంటే HTML లోకి వచ్చి ఇంతకుముందు ఈ ట్యాబ్స్ చూసారంటే లాస్ట్ రోలో నాకు ఎన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే అయ్యాయి,
2 ఎలిమెంట్స్ డిస్ప్లే అయ్యాయి ఇంతకు ముందు దీన్ని ఎనేబుల్ చేసినప్పుడు. లాస్ట్ రోలో 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. 2 ఎలిమెంట్స్ ఉన్న స్పేస్ అన్నింటినీ ఈక్వల్ గా డివైడ్ చేసుకున్నాను నేను కదా. ఇప్పుడు నేనేం చేసుకున్నా, ఫ్లెక్స్ గ్రో అన్నది యూజ్ చేశాను కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఉన్నటువంటి స్పేస్ ని ఆ రెండు ఈక్వల్ గా డివైడ్ చేసుకొని ఆక్యుపై చేసుకుంటాం. క్లియరా? అర్థమైందా? అండ్ ఇంతకు ముందు చూసారంటే ఇక్కడ కూడా మీకు ఎంటీ స్పేస్ ఉంది, ఇప్పుడు ఎంటీ స్పేస్ అన్నది లేదు. అంటే ఆ ఎలిమెంట్స్ అన్నవి ఆ స్పేస్ ని ఆక్యుపై చేసేస్తాయి కాబట్టి. క్లియరా? అర్థమైందా ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది? ఫైన్. అండ్ ఇక్కడ ఫ్లెక్స్ ర్యాప్ అన్నది యూజ్ చేసాం కదా మనము. ఏమి చేసాము? ర్యాప్ జస్ట్ గో టు ద ఇన్స్పెక్ట్. అండ్ మీకు ఫస్ట్ క్లాస్ లోనే ఎప్పుడో చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి ఐకాన్స్ లో ఫస్ట్ ఐకాన్ అన్నది ఎలిమెంట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాము. ఈ సెకండ్ ఐకాన్ అనేది నెక్స్ట్ ఎప్పుడైనా యూజ్ అయినప్పుడు చెప్తా అని చెప్పేసి చెప్తా. ఈ సెకండ్ ఐకాన్ అనేది ఎందుకు అంటే ఇక్కడ మీకు బేస్డ్ ఆన్ ద డివైస్ నీ లేఅవుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతా ఉందో అన్నది చెక్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. ఓకే, రెస్పాన్సివ్. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ జూమ్ ఇట్ అవుట్. ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసామంటే లైక్ ఇక్కడ చూసారంటే ఏముంది, ల్యాప్టాప్ లార్జ్ సైజ్ లోకి వచ్చే కొందరికి నీ లేఅవుట్ అనేది ఎలా డిస్ప్లే అవుతుంది. దెన్ కమింగ్ టు హియర్, ల్యాప్టాప్ స్మాల్ సైజెస్ లోకి వచ్చేసరికి ఎలా డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ టాబ్లెట్ వ్యూకి వచ్చేసరికి ఎలా డిస్ప్లే అవ్వాలి. నెక్స్ట్ చూసామంటే మొబైల్ లార్జ్కి వచ్చేసరికి ఎలా డిస్ప్లే అవ్వాలి. లైక్ దీనికంటూ నేను సపరేట్ గా కోడ్ అనేది ఏమి రాయలేదు, జస్ట్ ఫ్లెక్స్ అనేది యూజ్ చేశాను కాబట్టి ఫ్లెక్స్ అనేది ఆటోమేటిక్ గా అదే అడ్జస్ట్ చేసుకొని లేఅవుట్ ఎలా డిస్ప్లే చేయాలనేది డిఫైన్ చేసుకుంటుంది బేస్డ్ ఆన్ ద విడ్త్. అది ఫ్లెక్స్ లో మనం చెప్పుకున్నటువంటి సెకండ్ పాయింట్. బై యూజింగ్ ద ఫ్లెక్స్ వీ కెన్ ఏబుల్ టు బిల్డ్ ఏ రెస్పాన్సివ్ అప్లికేషన్స్ అన్న పాయింట్ కి జస్టిఫై అయిందా ఇక్కడ? క్లియర్ ఇక్కడ? ఎనీ డౌట్స్? ఫైన్. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, జస్ట్ టిల్ దాని కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంతవరకు ఆక్యుపై చేస్తుంది. లైక్ మనం నార్మల్ విడ్త్ ఎంత ఇచ్చాము, 200 పిక్సెల్స్ ఇచ్చాము. విడ్త్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఎంత ఇచ్చాము విడ్త్? 200 పిక్సెల్స్. బాక్స్ అనే క్లాస్ అని సెలెక్ట్ చేసుకొని దానికి 200 పిక్సెల్స్ ఇచ్చాము. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే టిల్ 400 రీచ్ అయ్యేంత వరకు ఎలిమెంట్ అనేది ఏమవుతుంది, గ్రో అవుతానే ఉంది. ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి నేను పాస్ చేసింది వచ్చి 200 పిక్సెల్స్. 200 పిక్సెల్స్ అంటే మేబీ ఇక్కడ వరకు వచ్చి ఆగిపోవాలి, బట్ ఇక్కడ ఉన్న స్పేస్ అనేది ఏమవుద్ది, ఎంటీ స్పేస్ అవుద్ది. అర్థం అవట్లేదు ఈ పాయింట్? లెట్ మీ కమెంట్ ఫ్లెక్స్ గ్రో. చూసారు అంటే ఏమవుతుంది, ఎలిమెంట్ కి ఇచ్చినటువంటి 200 పిక్సెల్స్ ఎంతైతే ఉందో అంత ఆక్యుపై చేస్తుంది. ఇంకొక ఎలిమెంట్ అనేది ఇక్కడ ప్లేస్ అవ్వలేదు కాబట్టి ఆటోమేటిక్ గా ఏమవుతుంది, అది కిందకు వచ్చేసింది. ఎప్పుడైతే ఇంకొక ఎలిమెంట్ ఇక్కడ ఎప్పుడు ప్లేస్ అవ్వగలుగుతుంది, ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి విడ్త్ అనేది 200 పిక్సెల్స్ ఇచ్చాను అండ్ గ్యాప్ అనేది చూసుకున్నాము అంటే 40 పిక్సెల్స్ ఇచ్చాను. వన్స్ 440 పిక్సెల్స్ వరకు వచ్చేంత వరకు అదేమవుద్ది, ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ మాత్రమే వచ్చుద్ది. అక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, ఎప్పుడైతే 440 సంథింగ్ మనం అక్కడ ఇచ్చిన విడ్త్ ని క్యాలిక్యులేట్ చేసుకొని రెండు ప్లేస్ అవ్వగలుగుతాయి, అప్పుడేమవుతుంది ఆటోమేటిక్ గా పక్క పక్కన వస్తుంది. బట్ ఇప్పుడు ఇలా చూసానంటే ఒకవేళ నేను మొబైల్లో ఓపెన్ చేసి ఇదంతా ఎంటీ స్పేస్ కనబడుద్ది. ఓకే, ఆ ఎంటీ స్పేస్ కనబడకుండా ఉండడానికి మనం ఏం యూజ్ చేస్తున్నాం, ఇక్కడ ఫ్లెక్స్ గ్రో అన్నది యూజ్ చేస్తున్నాం. ఫ్లెక్స్ గ్రో అన్నది యూజ్ చేసి ఒకవేళ ఆ ప్లేస్ లో ఇంకొక ఎలిమెంట్ ప్లేస్ కాలేదు, ఎంటీ స్పేస్ అనేది ఉంది అంటే ఉన్న ఎలిమెంటే గ్రో చేసి దాన్ని ఆక్యుపై చేసుకొని బ్యూటిఫుల్ గా కనబడాలి అని చెప్పేసి చెప్పడానికి ఫ్లెక్స్ గ్రో అన్నది యూజ్ చేసుకుంటున్నాం. నౌ యూ కెన్ సీ ఇప్పుడు ఎలా ఉంది, ఇంతకు ముందు ఎలా ఉంది. అర్థమైందా ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అన్నది, ఎందుకు యూజ్ చేస్తాం ఫ్లెక్స్ గ్రో అన్నది? అర్థమైందేమో? ఫైన్. నౌ వీ కెన్ క్లోజ్ దిస్. నెక్స్ట్ వన్ ఫ్లెక్స్ ష్రింక్, రైట్? ఫైన్. ఫ్లెక్స్ ష్రింక్ అనేది ఏం చేస్తుందిరా అంటే ఒకవేళ నువ్వు ష్రింక్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ సైజ్ అనేది తగ్గేటప్పుడు ఏది ఫాస్ట్ గా తగ్గాలి, ఏది స్లోగా తగ్గాలి అనేది డిఫైన్ చేసుకుంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే అబ్జర్వ్ చేశారు అంటే మీరు ఇక్కడే అబ్జర్వ్ చేశారంటే నేను స్క్రీన్ సైజ్ అనేది తగ్గిస్తూ ఉంటే ఏమవుతుంది, లైక్ అక్కడ నాకు ఉన్నటువంటి 3 ఎలిమెంట్స్ అనేది అట్ ఏ టైం
అన్ని ఒకటేసారి ష్రింక్ అవుతూ తగ్గుతూ వస్తున్నాయి. మీరు అబ్జర్వ్ చేయండి. ష్రింక్ అంటే ఏం లేదు, తగ్గగానే ఇక్కడ ష్రింక్ అని చెప్పేసి అంటున్నా. చూసారంటే అన్ని ఒకటేసారి ష్రింక్ అవుతూ వస్తున్నాయి, అంటే తగ్గుతూ వస్తున్నాయి. ఏది ఫాస్ట్ గా అవుతుందా అంటే లేదు. ఇక్కడ వరకు 3 ఎలిమెంట్స్ ప్లేస్ అవ్వగలుగుతున్నాయి. వన్స్ ఈ విడ్త్ రీచ్ అవగానే ఓన్లీ 2 ఎలిమెంట్స్ ప్లేస్ అవ్వగలుగుతున్నాయి. థర్డ్ ఎలిమెంట్ అనేది కిందికి వచ్చేస్తుంది. గ్రో అన్నది విశేషం కాబట్టి ఉన్న స్పేస్ అనేది ఆక్యుపై చేసుకుంటుంది. ఇలా ష్రింక్ అయ్యేటప్పుడు ఒకవేళ యూజర్ అన్నవాడు డివైస్ విడ్త్ చేంజ్ చేసుకునేటప్పుడు ఏ ఎలిమెంట్ ఫాస్ట్ గా ష్రింక్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ స్లోగా ష్రింక్ అవ్వాలి అనేది ఎవరు డిఫైన్ చేస్తారా అంటే ఫ్లెక్స్ ష్రింక్ అన్నవాడు డిఫైన్ చేస్తాడు. ఇక్కడ చూసారంటే మనకు సిఎస్ఎస్ స్టైల్స్ లో ఇక్కడ డెఫినేషన్ ఏమి ఇచ్చాడు? ఫ్లెక్స్ ష్రింక్ ఇట్ ఈస్ యూజ్డ్ టు మేక్ ఐటమ్స్ ష్రింక్ టు ఫిట్ ద అవైలబుల్ ఫేస్. ఉన్నటువంటి అవైలబుల్ ఫేస్ లో ష్రింక్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ష్రింక్ ఏం లేదు, జస్ట్ చూపిస్తా చూడండి డిఫరెన్స్ ఇక్కడ. లెట్ మీ రిమూవ్ ద ఫ్లెక్స్ గ్రో. ఏం చేశాను? ఫ్లెక్స్ గ్రో మొత్తము తీసేసాను. నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు అప్లై ఫ్లెక్స్ గ్రో ఉన్నీలే, ఫైన్. ఫ్లెక్స్ గ్రోతో పాటు ఏమి చేసుకుంటున్నాను? ఫ్లెక్స్ స్ట్రింక్ అన్నది యూజ్ చేస్తున్నాను. ఫ్లెక్స్ స్ట్రింక్ వాల్యూ అన్నది సేమ్ 1 పాస్ చేసుకుంటున్నా. దెన్ అదే విధంగా దీనికి 1 and here 1 1 1 and here I'm making this one as a 5. I will making this one as a 3. ఓకే, ఇప్పుడు చూసామంటే ఏదైతే హైయెస్ట్ వాల్యూ అనేది ఉందో హైయెస్ట్ వాల్యూ అన్నది ఏమవుద్ది? ఫాస్ట్ గా స్ట్రింక్ అవ్వాలి. బట్ ఇక్కడ చూసామంటే ఏదైనా ఫాస్ట్ గా స్ట్రింక్ అవ్వడానికి కనబడుతుందా మనకు? నో, డిఫరెన్స్ కనబడట్లేదు. ఎందుకంటే ష్రింక్ అన్నది యూజ్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ ఫ్లెక్స్ బేసిస్ అన్నది యూజ్ చేయాలి. ఓకే, ఫ్లెక్స్ బేసిస్ అన్నది ఏం చేస్తుంది అని చూసారంటే పైన ఏమి ఇచ్చింది? ఇట్ ఈస్ యూజ్డ్ టు సెట్ ద ఇనిషియల్ సైజ్ ఆఫ్ ద ఐటమ్ బిఫోర్ ఇట్ గ్రోస్ ఆర్ ష్రింక్. ఒకవేళ గ్రో అవ్వాలనుకున్నా ష్రింక్ అవ్వాలనుకున్నా మస్ట్ అండ్ షుడ్ ఫ్లెక్స్ బేసిస్ అనేది ఇచ్చామంటే దాన్ని బేస్ చేసుకొని ఏం చేస్తాయి? గ్రో అవుతాయి, ఓకే, ఆర్ ష్రింక్ అవుతాయి. ఇక్కడ చూసామంటే ఫ్లెక్స్ బేసిస్ అనేది ఏం చేయదు. ఆల్రెడీ మనం ఇక్కడ ఎలిమెంట్ కి ఇచ్చుకున్నటువంటి విడ్త్ ఏదైతే ఉంటుందో ఆ విడ్త్ ఏం చేస్తాయి? ఓవర్ రైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విడ్త్ అనేది నేను ఎంత ఇచ్చాను? 200 పిక్సెల్స్ ఇచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫ్లెక్స్ గ్రో అన్నది నేను ఏం చేసుకుంటున్నా? ఇప్పుడు కమెంట్ చేసుకుంటున్నా యాజ్ ఆఫ్ నౌ. ఇప్పుడు చూసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ విడ్త్ అనేది ఎంత డిస్ప్లే అవుతుంది నాకు అక్కడ? 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్. ఓకే, చూసారంటే ఏమవుతుంది? 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్ 200 పిక్సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఫ్లెక్స్ బేసిస్ సెకండ్ దానికి ఫ్లెక్స్ బేసిస్ అనేది నేను 400 పిక్సెల్స్ అనేది పాస్ చేస్తున్నాను. ఓకే, అప్పుడు సెకండ్ ఎలిమెంట్ అనేది ఏమవుతుంది? 400 పిక్సెల్స్ ని విడ్త్ గా కన్సిడర్ చేసుకుంటాను. ఓకేనా, ఫైన్. ఇప్పుడు చూసామంటే అదే విధంగా నేను ఏం చేసుకుంటున్నా? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ కి ఎంత విడ్త్ కావాలన్నది ఇక్కడ ఫ్లెక్స్ బేసిస్ కింద డిఫైన్ చేసుకుంటా. ఈ ఫ్లెక్స్ బేసిస్ అన్నది ఏం చేస్తుందిరా అంటే ఎలిమెంట్ యొక్క గ్రో అండ్ ష్రింక్ అన్నది ఆ పర్టికులర్ సర్టైన్ విడ్త్ కి రీచ్ అవ్వగానే స్టార్ట్ అవుతుంది, గ్రో అవ్వడం కానీ ష్రింక్ అవ్వడం కానీ. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ మేక్ దిస్ వన్ as a flex shrink 300 pixels, and for here also you can make 300. Copy this and paste it over here. For example ఇప్పుడు చూసామంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉంది నాకు? దీనికి ఇవ్వలేదా ఫ్లెక్స్ గ్రో? ఇంకా కమెంట్ చేయాలా? తీసేసాను ఫ్లెక్స్ ష్రింక్. ఓకే, ఎంత ఇచ్చాను? అన్నిటికి 300 300 అన్నది ఇచ్చాను. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది? ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ 300 పిక్సెల్స్ తీసుకుంటా ఉంది. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ నేను ఇప్పుడు గ్రో ఇచ్చాను అనుకో, గ్రో అన్నది ఏం చేస్తుంది? ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ని బేస్ చేసుకొని అది గ్రో అవుతుంది. అర్థమవుతుందా లేదా ఈ పాయింట్? ఫ్లెక్స్ బేసిస్ అన్నది కూడా ఏం చేస్తుంది అంటే ఎలిమెంట్ యొక్క విడ్త్ అనేది ఎంత ఉండాలి అనేది డిఫైన్ చేస్తుంది. ఒకవేళ నువ్వు ఆ ఎలిమెంట్ ప్రీవియస్లీ విడ్త్ డిఫైన్ చేసుకుని ఉంటే ఫ్లెక్స్ బేసిస్ అనేది దాన్ని ఓవర్ రైట్ చేసేస్తుంది. ఓకే, అండ్ ఫ్లెక్స్ బేసిస్ ని బేస్ చేసుకొని నీకు ఎలిమెంట్ ఎంత గ్రో అవ్వాలి, ఎంత ష్రింక్ అవ్వాలి అనేది డిఫైన్ చేసుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూసానంటే గ్రో అవ్వడానికి గ్రో నేను కమెంట్ చేసేసాను కాబట్టి అక్కడ ఏది గ్రో అవ్వట్లేదు. ఇఫ్ ఇన్ కేస్ అన్నింటికి గ్రో వాల్యూ ఈక్వల్ గా పాస్ చేశానంటే ఇక్కడ ఉన్నటువంటి ఎంటీ స్పేస్ ని 3 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ ఈక్వల్ గా
డివైడ్ చేసుకుంటుంది. క్లియరా? ఫైన్. నౌ ష్రింక్ వాల్యూ చూడండి. ఇప్పుడు చూసారంటే ఏమవుతుంది, ఎలిమెంట్ అన్న ష్రింక్ అవుతున్నాయా? ఇంతకు ముందు చూసామంటే నేను ఒకవేళ తగ్గించినప్పుడు ఏమైనాయి, ష్రింక్ అయ్యాయి. బట్ ఇప్పుడు ష్రింక్ అవ్వాలి, డైరెక్ట్ ఏమవుతుంది, లేఅవుట్ చేంజ్ అయిపోతుంది అండ్ గ్యాప్ అన్నది వస్తుంది, ఫ్లెక్స్ గ్రో అన్నది లేదు కాబట్టి. ఫైన్, లెట్ మీ కమెంట్ దిస్. ఫైన్. ఇప్పుడు ఏమవుతుంది, ది గ్రోస్. ఫైన్. ఈ పర్టికులర్ థింగ్ అన్నది అబ్జర్వ్ చేయాలంటే మీరు సిఎస్ఎస్ లో గ్రాఫ్ అన్నది తీసేసి, గ్రాఫ్ అనేది ఉండడం వల్ల ఎలిమెంట్స్ అనేది ఏమవుతుంది, ఆ పర్టికులర్ విడ్త్ రీచ్ అవ్వగానే ఆటోమేటిక్ ఎలిమెంట్ అనేది కిందికి వచ్చేస్తాను. ఫైన్, గ్రాఫ్ అనేది రిమూవ్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి, లైక్ ఏది, లైక్ ఇది చూసారంటే ఎలా ఉంది, బాక్స్ 1 అన్నది పెద్దదిగా ఉంది, బాక్స్ 2 అన్నది చూసారంటే చిన్నదిగా ఉంది, బాక్స్ 3 అన్నది చూసారు అంటే దానికంటే కొంచెం పెద్దదిగా ఉంది. ఎందుకు, ష్రింక్ వాల్యూ అన్నది బాక్స్ 2కి నేనేం పాస్ చేశాను, ఎక్కువగా పాస్ చేశాను. ఓకే, 5 అన్నది పాస్ చేశాను. ఏదైతే 5 అన్నది పాస్ చేస్తానో అదేమవుతుంది, ఫాస్ట్ గా ష్రింక్ అవుతుంది. దాని తర్వాత వాల్యూ దానికంటే కొంచెము స్లోగా ష్రింక్ అవుతుంది. లాస్ట్ వాల్యూ ఏదైతే పాస్ చేస్తానో అదేమవుతుంది, అన్నిటికంటే స్లోగా ష్రింక్ అవుతుంది. జస్ట్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఏమవుతుంది, నేను మూవ్ చేసే కొద్దీ ఏ ఎలిమెంట్కి అయితే ఎక్కువ వాల్యూ ఇచ్చానో అది ఫాస్ట్ గా ష్రింక్ అవుతుంది, రిమైనింగ్ వాల్యూస్ అనేది స్లోగా ష్రింక్ అవుతుంది. అండ్ ఇక్కడికి రీచ్ అయిపోయింది అండ్ దీనికంటే తక్కువ నాకు ఎలిమెంట్ తగ్గలేదు కాబట్టి ఏమవుతుంది, అక్కడికి స్టాప్ చేసేస్తాను. క్లియరా? ష్రింక్ అన్నది యూజ్ చేసి నువ్వు ఎలిమెంట్ అన్నది ఎప్పుడు ష్రింక్ అవ్వాలి ఏమి అనేది డిఫైన్ చేసుకుంటున్నావు. దట్టు మీరు ఇంకా ఏడు అబ్జర్వ్ చేశారు అంటే నేను 300 అన్నది పాస్ చేస్తాను. లెట్ మీ మేక్ దిస్ వన్ యాజ్ ఏ 200 అండ్ 200 అంటిల్ అన్లెస్ బేసిస్ అన్నది 200 రీచ్ అయ్యేంత వరకు ష్రింక్ అన్నది స్టార్ట్ అవుద్దా అంటే ఇప్పుడు స్టార్ట్ కాదు. వన్స్ 200 పిక్సెల్స్ రీచ్ అవ్వగానే ష్రింక్ అన్నది ఏమవుద్ది, స్టార్ట్ అవుతుంది. అబ్జర్వ్ చేయండి ఇక్కడ, అంటిల్ అన్లెస్ 200 పిక్సెల్స్ వచ్చేంత వరకు అన్ని ఏమవుతుంది, ఈక్వల్ గానే వస్తున్నాం. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి, మూడు ఇప్పుడు ఏమున్నాయి, ఈక్వల్ గానే. వన్స్ 200 పిక్సెల్స్ రీచ్ అవ్వగానే ఏమవుతుంది, బాక్స్ 2 అన్నది ఫాస్ట్ గా ష్రింక్ అవడం స్టార్ట్ అవుతుంది, బాక్స్ 3 అన్నది స్లోగా ష్రింక్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటిల్ అన్లెస్ మీరు చూసారంటే అన్ని ఎలా ఉన్నాయి, సేమ్ ఏమన్నా. క్లియరా? ష్రింక్ అన్నది ఎందుకు యూజ్ చేస్తామంటే ఏ ఎలిమెంట్ ఫాస్ట్ గా ష్రింక్ అవ్వాలి, ఏ ఎలిమెంట్ స్లోగా ష్రింక్ అవ్వాలి అనేది డిఫైన్ చేసుకుంటాం. బట్ దిస్ కైండ్ ఆఫ్ ష్రింక్ బిహేవియర్ అన్నది మనం ఏ అప్లికేషన్ లోనూ యూజ్ చేయము. జస్ట్ అది ఏం చేస్తుంది అన్నది మాత్రం తెలుసుకోండి, ఇంటర్వ్యూ పరంగా అడిగాడు అంటే ఆన్సర్ చేయడానికి. ఓకేనా? గ్రో అన్నది మాత్రం మనం అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ యూజ్ చేస్తాం. ఓకే, ఇక్కడ గ్రో అన్నది అర్థమైందా, ష్రింక్ అన్నది అర్థమైందా? ఫైన్. మస్ట్ అండ్ షుడ్ ష్రింక్ అన్నది యూజ్ చేస్తున్నామంటే బేసిస్ అన్నది కూడా యూజ్ చేయాలి. బేసిస్ అన్నది ఏం చేస్తుంది అంటే ఎప్పుడైతే బేసిస్ లో మనం పాస్ చేసిన విడ్త్ అన్నది ఉంటుందో అది రీచ్ అవ్వగానే ఎస్ ఇచ్చిన విడ్త్ ని ఓవర్ రైడ్ చేస్తుంది అండ్ ఆ బేసిస్ లో పాస్ చేసిన విడ్త్ ని రీచ్ అవ్వగానే ఎలిమెంట్ అన్నది ష్రింక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒకవేళ బేసిస్ అనేది ఇవ్వలేదంటే ఎలిమెంట్ ష్రింక్ అవ్వడము స్టార్ట్ కాదు. క్లియరా? ఫైన్. దెన్ ఆర్డర్ ఇంకొకటి, ఇక్కడికి మూడు అయిపోయాయి, ఫ్లెక్స్ బేసిస్ అది. అండ్ హియర్ వీ హ్యావ్ వన్ మోర్ థింగ్, ఆర్డర్. ఆర్డర్ అనేది ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ద ఐటమ్స్ ఇన్ ద ఫ్లెక్స్ కంటైనర్. ఫ్లెక్స్ కంటైనర్ లో ఉన్నటువంటి ఐటమ్స్ యొక్క ఆర్డర్ చేంజ్ చేసుకోవడానికి ఆర్డర్ అనే ఒక ప్రాపర్టీని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసామంటే ఆర్డర్ అనేది మనకి ఎలా ఉంది, నార్మల్ గా నేను అక్కడైతే ఎలా అయితే ఇచ్చానో బాక్స్ 1 బాక్స్ 2 బాక్స్ 3 అన్నది సేమ్ అదే ఆర్డర్ లో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ ఆర్డర్ అనేది చేంజ్ చేసుకోవాలనుకున్నాను అంటే జస్ట్ హియర్ ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 3కి నేనేం పాస్ చేసుకుంటున్నాను, ఆర్డర్ వాల్యూ 1 అన్నది పాస్ చేసుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ నువ్వేమీ మెన్షన్ చేయలేదు అంటే ఆర్డర్ వాల్యూ ఎంత ఉంటుంది, 0 ఉంటుంది. ఆర్డర్ 1 అన్నది పాస్ చేశాను కాబట్టి బాక్స్ 3కి పాస్ చేశానా, otherwise here we can make this one as a 4 and here you can make this one as a
order 1, and you can make this one as a B, and you can make this one as a 3, and here you can make this one as a order ఆర్డర్ 2 ఎస్ ఫైన్. ఇప్పుడు చూసామంటే నేను ఏం చేశాను, బాక్స్ 1 కి ఆర్డర్ 2 ఇచ్చాను, బాక్స్ 2 కి 3, 3 కి 1 ఇచ్చాను. ఇప్పుడు చూసారంటే 1 ఇచ్చింది ఏమైంది, నాకు స్టార్టింగ్ పొజిషన్కి వచ్చేసింది. 2 ఇచ్చినది బాక్స్ 1 కి అదే పొజిషన్లోకి వచ్చింది, సెకండ్ పొజిషన్లోకి వచ్చింది. అండ్ 3 పాస్ చేసింది వచ్చి బ్లూ కలర్ కి, బ్లూ కలర్ అనేది ఏం చేస్తుంది, థర్డ్ పొజిషన్లోకి వచ్చింది. ఇక్కడ బేస్డ్ ఆన్ మనం ఇచ్చిన ఆర్డర్ కాకుండా మనం ఆర్డర్ చేంజ్ చేసుకోవాలనుకున్నాము అంటే ఏం చేయొచ్చు, ఆర్డర్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని చేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి నేను వాల్యూ అనేది ఎంత పాస్ చేస్తున్నాను, 0 అన్నది పాస్ చేస్తాను. నవ్వు ఇప్పుడు ఏమవుతుంది, 0 అన్నది ఏదైతే ఉంటుందో అది స్టార్టింగ్లోకి వచ్చేస్తుంది. అండ్ నేను పాస్ చేసినది వచ్చి బేస్డ్ ఆన్ ద వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ బాక్స్ 3 1 ఇచ్చాను కాబట్టి సెకండ్ వస్తుంది. నెక్స్ట్ 2 అన్నది చూసామంటే థర్డ్ వస్తుంది. 0 1 2 3 ఈ ఆర్డర్లో కన్సిడర్ చేసుకుంటుంది ఎలిమెంట్స్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏమి పాస్ చేయకపోయినా అది ఎలా కన్సిడర్ చేసుకుంటుంది, 0 కింద కన్సిడర్ చేసుకుంటుంది ఆర్డర్ వాల్యూ అనేది. క్లియర్ ఇక్కడ వరకు? ఫైన్. ఆల్మోస్ట్ లైక్ ఈ ప్రాపర్టీసే మనం యూజ్ చేసేది ఫ్లెక్స్లో. ఈ ప్రాపర్టీస్ని యూజ్ చేసుకునేది మనకి ఎలా అన్నది తెలిస్తే చాలు, మనం రెస్పాన్సివ్ అప్లికేషన్ అనేది బిల్డ్ చేసేయచ్చు వితౌట్ మీడియా క్వరీస్. మీడియా క్వరీస్ అనేది నేర్చుకోకుండా ఒక 70% 80% అనేది అచీవ్ చేయొచ్చు. మీడియా క్వరీస్ యూజ్ చేసి ఇంకొక 20% కోడ్ అనేది రాసుకున్నాము అంటే ఫుల్ రెస్పాన్సివ్నెస్ అనేది వస్తుంది. ఒకవేళ సేమ్ ఇదే సినారియోలో కానీ చూసాము అంటే మనం క్లాస్ స్టార్ట్ చేసింది ఎంతకి, 3:45. ఫైన్. చాలా గ్రిడ్ కూడా ఇక్కడ కవర్ చేసేసాను. చేసేసానమ్మా ఈరోజే దివ్య? అర్థం కాలేదు, చెప్పమా దేవి దివ్య. ఫైన్, రేపు చెప్తాలే, అది జస్ట్ ఒక 10 minutes టాపిక్. రేపు గ్రిడ్ అనేది ఇంట్రడ్యూస్ చేసి నెక్స్ట్ ఇంకొక టాపిక్ కవర్ చేసుకుంటారు కాబట్టి. లైక్ హర్ష, నితిన్